తిరుమలగిరి నాగదేవత దేవాలయం ఎవరికైనా తెలుసా? నాకైతే అస్సలు తెలీదు. ఒకరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడుల గురించి చూస్తున్నాను అసలేమున్నాయి. స్కందగిరిలో ఒకటుంది. ఇంకొకటి తుర్కియాజలో సంథింగ్ అక్కడెక్కడో ఉంది. ఇంకా మా ఇంటి దగ్గర ఒకటుంది. సో, ఇంకెక్కడ లేవు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చూస్తుంటే, ఈ నాగదేవత దేవాలయం చూపించారనమాట. సో, ఇన్ని రోజులు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్న హైదరాబాద్‌లో ఇలాంటి ఒక టెంపుల్ ఉందనైతే నాకైతే తెలీదు. సో, ఇది 1960లో కన్‌స్ట్రక్ట్ చేసిన దేవస్థానం అనమాట. అండ్ ఈ దేవాలయానికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో, ఇదెక్కడుంది అంటే తిరుమలగిరిలో ఉంది. మేమైతే ఒక రోజు అలాగ అక్కడ చూసుకున్నాము. ఇక్కడే సూర్యభగవానుడి దేవాలయం కూడా ఉంది. అండ్ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందంట. సో, మేమిది చూసుకున్నాక అక్కడే వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. నడుచుకొని వెళ్ళాము మన వెంకటేశ్వర స్వామి గుడికి. అక్కడే శివాలయం కూడా ఉందనమాట. చాలా అనిపిచ్చింది. ఈ టెంపుల్ నుండి వచ్చాక కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకైతే. ఇక్కడ పనిచేసే వాళ్ళుంటారు కదా! దేవస్థానంలో వాళ్ళు నిజంగా పామునైతే చూసారు అని చెప్పేసి అని అన్నారనమాట అక్కడ. అండ్ ఇన్ని ఎక్కువ నాగ ప్రతిమలు నేనెక్కడా చూడలేదు. అంత పెద్ద దేవాలయం ఇది. అండ్ టెంపుల్‌కి అపోజిట్‌లో అయితే కోనేరున్నది. అండ్ చాలా డిఫరెంట్ టెంపుల్ అనమాట. దీన్ని టెంపుల్ బియాండ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు కదా! ఎక్స్‌ప్లెయిన్ గూడా చేయలేకపోతున్నాను. అలా అనిపించింది నాకు ఈ టెంపుల్‌ని చూడగానే. సో, సప్తమాతృకలతో ఎంటర్ అవ్వగానే ఉన్నారనమాట. తర్వాత ఎన్ని నాగదేవతలంటే బాబోయ్! చూస్తేనే ఒళ్ళు జలదరిస్తదంటారు కదా! అలా అనిపించింది. కానీ చాలా బావుందనమాట. సో, ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, నాగమ్మ ఆలయాన్ని కూల్చివేయమని తన మనుషులను ఆదేశించిన బ్రిటిష్ అధికారి, ఒక శుక్రవారం నాడు బ్రిటిష్ అధికారి సమక్షంలో నాగమ్మ ఆలయం కూల్చివేయబడిందంట. ఆశ్చర్యకరంగా మరుసటి శుక్రవారం నాడు బ్రిటిష్ అధికారి, అతని గుర్రం, పెంపుడు కుక్క ఆలయం ముందు చనిపోయి కనిపించాయి. 7 సంవత్సరాల వయసులో శ్రీ జయలక్ష్మి అమ్మ గురు మొదటిసారి నాగదేవి దర్శనం చేసుకున్నారు. మరి దానిని చూసి భయపడ్డారంట. తదనంతరం భక్తితో కూడిన జయలక్ష్మి అమ్మవారు నాగమాతాదేవిని క్రమం తప్పకుండా పూజించారంట. ఆమె సికింద్రాబాద్కు చెందిన శ్రీ దేవరాజన్ని వివాహం చేసుకున్నారు. శ్రీ జయలక్ష్మి అమ్మగారు 1956 మార్చి 11న శ్రీ నారాయణ స్వామికి జన్మనించారు. ఆయన నాగదేవత అవతారం. చిన్న వయసులోనే నారాయణ స్వామి లోతైన ధ్యానం చేయడం ప్రారంభించారు. నారాయణ స్వామి పేద ప్రజల పట్ల చాలా దయ మరియు ప్రేమ కలిగి ఉండేవాళ్ళంట. 9 సంవత్సరాల వయసులో అంటే 1965 మార్చి 11న శ్రీ నారాయణ స్వామి తన దివ్య ఆత్మ నాగదేవతలో సమాధి చేశారు. కొడుకును కోల్పోయిన తర్వాత అమ్మవారు తన మనస్సుపై నియంత్రణ కోల్పోయి క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం మానేసి ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉండేవాళ్ళంట. అమ్మ గురువుకు శ్రీ నారాయణ స్వామి మరుసటి రోజు తన ముందు దర్శనమిస్తాడని హామీ ఇచ్చిన దేవత నాగదేవత. అమ్మగారి కూతురు తలుపు ముందు నిలబడి ఉన్న శ్రీ నారాయణ స్వామిని పోలిన ఒక అబ్బాయి గురించి చెప్తుంది. అమ్మగారు ఆహారం అందిస్తున్నప్పుడు తన కొడుకును గుర్తుపట్టలేక బాధపడటం, మరుసటి క్షణంలో తన కొడుకు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో అమ్మగారు విలపించడం. నాగదేవత ఆజ్ఞ ప్రకారం దివ్య పుట్ట వద్ద తీవ్రమైన గాలులు వీచే సమయంలో అమ్మవారు దీపం వెలిగిస్తారనమాట. నాగదేవత ఆజ్ఞ ప్రకారం అమ్మగారు కుటుంబంలో సభ్యులతో కలిసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణాల్ని ఆపమని ఒక సైనిక సిబ్బంది చెప్పారనమాట. సో, రాత్రి వీధుల్లో ఉన్న సైనిక్ గార్డులకు దర్శనం ఇచ్చారంట నాగదేవత. సైనికాధికారి, అతని భార్య, అనుచరులు తమ తప్పుల్ని క్షమించమని నాగదేవతను ప్రార్థిస్తారనమాట. సో, అలాగా అమ్మవారికైతే ఆలయమని నిర్మించేశారు. వృద్ధురాల రూపంలో నాగదేవత అమ్మవారికి తన కోసం ఒక పెద్ద గుడి నిర్మించమని చెప్పారంట. నాగదేవత ఆజ్ఞ ప్రకారం అమ్మగారు స్వయంగా ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు. సో, ఇక్కడ ఆవిడ విగ్రహం కూడా ఉన్నదనమాట. ఈ టెంపుల్‌లో మనం చూడొచ్చు. సో, ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉండడం వల్ల వాళ్ళు మాత్రమే ఎక్కువ ఈ దేవస్థానానికి వస్తారంట. తర్వాత నాగపంచమి రోజు, తర్వాత నాగుల చవితి రోజు ఈ దేవాలయం కొంచెం ఎక్కువ రష్ ఉంటదనమాట. సో, నాకు తెలిసిన వాళ్ళు ఈ టెంపుల్‌కి వెళ్ళి వచ్చాక కూడా వాళ్ళకి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేశానని చెప్తే ఓకే అనుకున్నాను గానీ, నాకు వెళ్ళొచ్చాక అనిపిచ్చింది ఆ ఎక్స్‌పీరియన్స్ మనం ఫేస్ చేస్తే తప్ప ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అవ్వదు అనిపిచ్చింది. సో, మీకు వీలైతే మీరు వెళ్ళి వచ్చి మీకెలా అనిపిచ్చిందో నాకైతే చెప్పేయండి. అలా ఫస్ట్ ఈ అమ్మవారి దర్శనానికైతే మేము వెళ్ళి వచ్చేసామనమాట.